పెద్ద నాయకులు మీరు కాబట్టి మీరు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశం చేసిన చంద్రబాబు గారికి రాష్ట్ర ఏ రకంగా సార్ ఇంకోటి పార్టీపై మన పోరాటం మరి ముఖ్యంగా మరి జగన్ గారి బర్త్డే నాడు నిరుపేదలైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ రోజున ఆయన పోలీసులు కాదని సరే వెళ్దాం సరే కోఆపరేట్ చేయడం అరేంజ్మెంట్ చేశాను. జడ్డీ కనవరం దాకా ఇళ్ళసం దాకా పోలీసులు సెక్యూరిటీ అక్కడి నుంచి రాలేమని చెప్పేశారు. వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోటోకాల్ మీద దిగిపోయి ఆయన వీటిలో ఎక్కి ఆ రోజు ఎంపీగా ఉన్నారు. ఆయన ఎక్కి మా ప్రాంతం వచ్చారు అనమాట. ఈ రోజు గడిస్తే చాలు, ఇవాళ పతాక శీర్షికలో ఉంటే చాలు, ఇవాళ ఛానల్స్ లో బాగా కనబడితే చాలని ప్రయత్నం చేసే నాయకులు ఎవరు కూడా ఉండరు. అందుకే మనం ఫీల్డ్లో ఉండాలి, మనం ప్రజల మధ్య ఉండాలి. ఇప్పుడే మిత్రులు రాజా కూడా చెప్తాం, మా జగన్మోహన్ రాజా గారు జనవరి నెలలో కార్యక్రమాన్ని ఒకటి ప్రకటించబోతా ఉన్నాము యువత నుంచి. ఎందుకంటే యువతకి చాలా చాలా కల్పించాడు ఆయన ఒక ఆశలు చంద్రబాబు నాయుడు. ఈ నిరుద్యోగాన్ని మొత్తం ఆయన నుంచి పెడితే రూపు మాసిపోతుందని, జాబ్ కావాలంటే బాబు రావాలి. ఇప్పుడు ఏ పరిస్థితి అంటే జాబ్ రావాలంటే బాబు పోవాలనే పరిస్థితి. మనం కూడా సిద్ధం కావాలి. ఇప్పుడే చెప్తా ఉన్నాను, జనవరిలో కార్యక్రమాలు తీసుకుంటున్నాను. మీరు ఏ కార్యక్రమాన్ని యువత విభాగం నుంచి తీసుకోండి, మేమందరం కూడా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా మీ యువజన విభాగానికి అంతగా ముందుకు వెళ్లే విధంగా మేమందరం సహకారం అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రజల యొక్క ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వాటన్నిటినీ కూడా తన సమస్యలుగా తన ఇబ్బందులుగా భావించి వాటన్నిటినీ కూడా నిత్యం ప్రజల్లో ఉండి పోరాడుతున్నటువంటి నాయకుడు మనందరి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందు గురించి మనందరం కూడా ఈరోజు గతంలో పెట్టినటువంటి మీటింగ్లో కూడా మనందరం అనుకున్నాం. మరొకసారి కూడా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నా వరకు నేనైతే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జన్మ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం, అతని కుటుంబం బాగుండడం కోసం నాకు భగవంతుడిని జన్మించాలని నేను నమ్ముతున్నాను పూర్తిగా. నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా రాజశేఖర రెడ్డి గారి పట్ల అదే రకమైనటువంటి భావంతో ఉంటారు. ఖచ్చితంగా ఈరోజు మేమేదైనా పొరపాటు చేసినా కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా పైనుంచి మమ్మల్ని శిక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఏదైనా చిన్న ఆలోచన తప్పుగా చేసినాము. అందుగురించి మన నాయకుడు బాగుంటేనే మనందరం బాగుంటాం, అతను బాగుండాలి అనేటువంటి ఆలోచన మనందరిలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు అతని పుట్టినరోజు నాడు ఖచ్చితంగా కొంతమంది కారణజన్ములు అంటారు, కొంతమంది పుట్టిక ఎన్నో వేల లక్షల మందిని ప్రభావితం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు నాడు ఖచ్చితంగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు కన్నబాబు గారు చెప్పినట్టుగా ఏదో వేడుకల మాదిరిగా కాకుండా ఒక సేవా దృక్పథంతో జిల్లాలో అన్ని మండలాల్లోని దాదాపు అన్ని గ్రామాల్లోని కూడా మన యువజన విభాగం తరఫున మన పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్లు అందరితో కూడా సమన్వయపరుచుకుని కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఖచ్చితంగా ఉంది. అందుకు గాను ఇందాక మరి జిల్లా అధ్యక్షులు కన్నబాబు గారితో మరి అనంతబాబు గారు, మేము పాపారెడ్డి గారు, మేము అందరం ఒక ఆలోచన చేస్తే ఎవరికి వాళ్ళు ప్రతి మండలంలోని కూడా మండల అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో మరి అక్కడ స్థానిక నియోజకవర్గం కోఆర్డినేటర్లు అందరితో కూడా కోఆర్డినేట్ చేసి అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే కనుక జిల్లా యోజన విభాగం తరఫున కూడా కొన్ని ఏదైనా పుస్తకాలు ప్రతి మండలంలోని కూడా 10th క్లాస్ చదివినటువంటి పిల్లలకి కొన్ని పుస్తకాలు మన తరఫు నుంచి ఇద్దామని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది. దాని మీద కూడా ఒక డెసిషన్కి వచ్చి సాయంత్రానికి అందరికీ కూడా మరొకసారి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మరి అదే మాదిరిగా జిల్లాలో 3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని కూడా కాకినాడ పార్లమెంట్లో అన్నవరం దేవస్థానంలోని, అలాగే అమలాపురం పార్లమెంట్లో అయినవెల్లి గుడిలోని, అలాగే మన రాజమండ్రి పార్లమెంట్లో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడిలోని మన నాయకుడికి మంచి ఆరోగ్యం, అలాగే మరి రాబోయేటటువంటి రోజుల్లో అతను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి, అతను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులు తొలగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భగవంతుడిని ఆ రకంగా
మనం అక్కడ ఈ 3 గుళ్ళలోని కూడా పూజలు కూడా నిర్వహిద్దామని చెప్పేసి మరి అదే రకంగా కొన్ని చోట్ల చర్చిల్లోని మసీదుల్లోని కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దయచేసి మరొకసారి చెప్తా ఉన్నది ఏంటంటే మనకు ఉన్నటువంటి పదవులు ఏవి కూడా ఖచ్చితంగా చిన్న పదవులు కాదు. ఎవరి స్థాయిలో వాళ్ళకి మన అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు మనందరికీ. ఆ అవకాశాన్ని పార్టీకి ఉపయోగపడేటట్టుగా పార్టీని ప్రమోట్ చేస్తూ పార్టీని ఎప్పుడైతే మనం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటామో సహజంగా దాంతో పాటుగా పార్టీతో పాటు మనం కూడా ప్రమోట్ అవుతూ ఉంటాం. ఆ విషయాన్ని దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పదవులు ఏది విజిటింగ్ కార్డుకో లేకపోతే ఏదో మన పేపర్లో పేరు రాయించుకోవడం కోసమైనా చెప్పని మాత్రం దయచేసి ఎవరు భావించకుండా పూర్తిగా